ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు. భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి. రోడ్డు ప్రమాదాలకు ఇకపై కాంట్రాక్టర్కు జరిమానా. అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి. పలు వైరస్ల నుంచి కాపాడే బొప్పాయి. ఈరోజు వార్తలను చూద్దాం. మహిళల వన్డే వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు. ఓ స్వప్నం సాకారమైందన్న ఆనందం, అంతకు మించి గుండెల నిండుగా ఒప్పొంగే మాటల కందని ఉద్వేగం. మన మహిళల క్రికెట్లో మన దేశం కోటాను కోట్ల క్రికెట్ అభిమానుల్లోనూ భారత మహిళల క్రికెట్ పరంగా మరో చరిత్ర లిఖింపబడింది. తొలిసారిగా కపిల్ సేన కప్పు కొట్టినప్పుడు 1983కు ముందు తరువాత అని భారత క్రికెట్కు నిర్వచించినట్లుగానే భారత మహిళల జట్టుకు ఇప్పుడిక సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆలస్యమైన భారత అమ్మాయిలు అద్భుతమే చేశారు. ముఖ్యంగా మూడో ప్రయత్నంలో ఘన విజయం సాధించారు. వన్డే క్రికెట్లో మొట్టమొదటిసారిగా విశ్వ విజేతగా ఆవిర్భవించారు. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన తుదిపోరులో భారత మహిళల జట్టు 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సీనియర్ ఆల్రౌండర్ దీప్తి శర్మ తన పాత్రకు తగ్గట్లే బ్యాటు బంతితో అదరగొట్టడం, చిచ్చరపిడుగు షెఫాలి బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మాయ చేయడం ఈ ఫైనల్లో హైలైట్. టాస్ ఓడిన గత 2 ఫైనల్స్కు భిన్నంగా తొలుత బ్యాటింగ్ చేయడం అద్భుతంగా కలిసి వచ్చింది. షెఫాలి స్మృతి శతక భాగస్వామ్యంతో విజయానికి ఆదిలోనే గట్టి పునాది పడింది. ఈ పునాదే జట్టు స్కోరును 7 వికెట్లకు 296 పరుగుల దాకా తీసుకువెళ్ళింది. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల ఎదుట ఈ స్కోరు ఎవరెస్ట్ అయింది. సఫారీ గర్ల్ లారా వోల్వర్స్ట్ సెంచరీ చేసిన ఆ జట్టు పరుగుల వేట 246కే పరిమితమైంది. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు. ఊహించినట్లుగానే నకిలీ మద్యం తయారీ కేసు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ మెడకు చుట్టుకుంది. ఆయనతో పాటు ఆయన తమ్ముడు జోగిరామును ఎక్సైజ్ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి ఇంటికి ఎక్సైజ్ సిట్ అధికారుల బృందం ఆదివారం తెల్లవారుజామున 5:30 గంటలకు వెళ్ళింది. ముందుగా ఇంటిని తనిఖీ చేస్తున్నామని సెర్చ్ నోటీస్ ఇచ్చారు. పోలీసుల రాకను గమనించిన మాజీ మంత్రి 3 గంటల పాటు పడక గది తలుపులు తీయకుండా లోపలే ఉండిపోయారు. వైసీపీ కార్యకర్తలను, స్థానిక నేతలను ఇంటికి రప్పించుకున్నారు. వారు ఆందోళన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన తలుపులు తీసుకుని బయటకు వచ్చారు. ఆయన బయటకు రాగానే ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసు అందజేశారు. తరువాత జోగి సోదరులతో పాటు ఆయన పిఏ ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియచేసి అరెస్ట్ చేశారు. భారత గడ్డ నుంచి తొలి భారీ ఉపగ్రహం నింగిలోకి. భారత నేలపై నుంచి తొలిసారిగా అత్యంత బరువైన స్వదేశీ ఉపగ్రహం CMS-3ను ఇస్రో విజయవంతంగా కక్షలోకి చేర్చింది. భారత నౌకాదళం కోసం ఇస్రో చేపట్టిన భారీ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం అయింది. 4410 కిలోల బరువైన మల్టీ బ్రాండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-3తో నింగిలోకి ఎగిరిన LVM-3M5 బాహుబలి రాకెట్ దాన్ని విజయవంతంగా కక్షలోకి చేర్చింది. ఈ క్రమంలో LVM-3 రాకెట్ ప్రయోగాల్లో ఇస్రో వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5:26 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి ఎగిరిన LVM-3M5 రాకెట్ తన 3 దశలను సునాయాసంగా పూర్తి చేసుకుని 4410 కిలోల బరువైన CMS-3 ఉపగ్రహాన్ని 16.29 నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి ప్రవేశించేలా చేసింది. ఆ వెంటనే మిషన్ కంట్రోల్ సెంటర్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఇస్రో చైర్మన్ వి నారాయణన్ సహచర శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం LVM-3M5 రాకెట్ విజయవంతమైందని ప్రకటించారు. అవినీతిపై పోరాటానికి ముందుకు రండి. సమాజంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతి నిర్మూలనకు
అందరం కలిసి కృషి చేద్దామని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విజిలెన్స్ వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. విజిలెన్స్ మన భాగస్వామ్య బాధ్యత అనే థీమ్తో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టం గురించి వివరిస్తూ కార్యక్రమాలను ఏసీబీ నిర్వహించింది. చివరి రోజు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో అతుల్ సింగ్ మాట్లాడుతూ, అందరం పోరాటం చేస్తేనే అవినీతిని అరికట్టేందుకు వీలవుతుంది. ఎవరికి వారే ఇదొక యజ్ఞంలా భావించి అవినీతి కట్టడికి నడుం బిగిస్తేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ అవినీతి జరిగినట్లు తెలిసినా ఏసీబీ 1064కి సమాచారం ఇవ్వండి. అవినీతిని పారదోలితేనే సమాజం బాగుంటుంది అని ఆయన పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాలకు కాంట్రాక్టర్పై జరిమానా. రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీఓటీ పద్ధతిలో నిర్మించిన జాతీయ రహదారుల నిర్దిష్ట పరిధిలో ఏడాదిలో 1 కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగితే కాంట్రాక్టర్పై 25 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ బీఓటీ డాక్యుమెంట్ను సవరించిందని రోడ్డు రవాణా హైవేల శాఖ కార్యదర్శి వి ఉమాశంకర్ తెలిపారు. కాంట్రాక్టర్ రోడ్డు ప్రమాదాలకు బాధ్యత వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. ఒక్క ఏడాదిలో హైవేలోని నిర్దిష్ట పరిధిలో 1 కంటే ఎక్కువసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగితే సదరు కాంట్రాక్టర్ 25 లక్షలు జరిమానాగా చెల్లించాలని, తర్వాతి ఏడాది కూడా ప్రమాదాలు పునరావృతం అయితే ఫైన్ 50 లక్షలకు పెరుగుతుందని ఆయన తెలిపారు. వైరస్లను తరిమికొట్టే బొప్పాయి. బొప్పాయిలో అనేక పోషకాలు, ఫైబర్లతో పాటు ఫోలేట్, B6, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ ఏ, సి, B1, B3, ఈ, కే, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. బొప్పాయి ఆకుల్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి. డెంగ్యూ పేషెంట్లలో ప్లేట్లెట్ల కౌంట్ పెంచడంలోనూ ఇవి మంచి పని చేస్తాయి. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు విరివిగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కలుగుతుంది. ఇందులోని సి, ఈ విటమిన్లు, బీటా కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులు, ముక్కు రంధ్రాలలో శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. జ్వరం, గొంతు మంట, నొప్పి, జలుబు వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల హై బీపీని నియంత్రణలో ఉంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహాన్ని తగ్గించడంలోనూ తోడ్పడతాయి. బొప్పాయిలో క్యాలరీలు తక్కువ కాబట్టి బరువు పెరుగుతామనే బాధ కూడా ఉండదు. ఈ పండులోని సి, ఈ విటమిన్లతో పాటు బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో కొవ్వు తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టెట్పై అయోమయంలో ఇన్ సర్వీస్ టీచర్లు. పరీక్ష రాయాలా వద్దా అనే అయోమయం. 1,00,000 మంది టీచర్లపై టెట్ ప్రభావం. ఇప్పటిదాకా 6,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. రివ్యూ పిటిషన్కు సర్కారు నిర్ణయం. లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు. నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ. విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం. అదరగొట్టిన సుందర్. వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో 3 4లు 4 6లతో 49 నాటౌట్గా నిలిచారు. ఆయనతో పాటు హర్షదీప్ 3 వికెట్లు తీసి విజృంభించడంతో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. కార్తీక్ శుభారంభం. ఫిడే వరల్డ్ కప్లో కార్తీక్ వెంకటరామన్ శుభారంభం చేశారు. ఆదివారం ముగిసిన తొలి రౌండ్లో కార్తీక్ ఒక గేమ్ను డ్రా చేసుకుని మరో గేమ్ను గెలిచారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్తో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.